ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదమును కలుగు చేస్తూ ఉన్నది. అవును, ప్రతి ఉదయమున దేవుని స్వరము వినుటలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప సమాధానం, గొప్ప విడుదల మన జీవితాలకు లభిస్తాయి. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనములను ధ్యానం చేసుకుందాం రండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు చదువుకున్నాం కదా. చంటి బిడ్డను, మరి పసి బిడ్డలను, చిన్న బిడ్డలను, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ఎన్నడైనా మరిచే అనుభవము ఉన్నదా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారైనా మరుచుదురేమో ఒకవేళ, కానీ నేను మాత్రం ఏమాత్రము నిన్ను మరువను. ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఈ ఉదయకాలం. నీ కొరకే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, కొన్ని అనుభవాలను బట్టి ప్రభు నన్ను మర్చిపోయాడా? నా శ్రమను చూడటలేదా? నా దుఃఖాన్ని చూడటలేదా? అవును ప్రియ దేవుని బిడ్డ అని మనము ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం. అందుకే ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు, చంటి బిడ్డను తల్లి మరచునా? ఒకవేళ తల్లి మరచినా మరవచ్చేమో, కానీ నేనైతే ఎన్నడూ మిమ్ములను మరచిపోను, మిమ్ములను విడిచిపోను. వాగ్దానం ఇస్తా ఉన్నాడు. చూడుము, నా అరచేతులలో చెక్కియున్నాను, మిమ్ములను చెక్కియున్నాను. అవును, ఆయన 2 అరచేతులలో మేకుల చేత, అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన గాయము కేవలము మన కొరకే, మన విడుదల కొరకే, మన క్షేమము కొరకే ఆయన గాయాన్ని పొంది ఉన్నాడు. ఆయన ఎదుట ఆ గాయము ఎప్పటికీ కూడా మనలను మర్చిపోకుండా, విడిచిపోకుండా, నిత్యము కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన జ్ఞాపకములో, ఆయన కనుదృష్టిలో మనము ఉండులాగున తన అరచేతిలో మనలను చెక్కుకొని ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చంటి బిడ్డను తల్లి ఎన్నడూ కూడా మర్చిపోదు. ఎన్ని పనులు ఉన్నా, ఎంత మరి కష్టమున్నా, ఎంత మరి దేహములో అనారోగ్యమున్నా, చంటి బిడ్డను తల్లి ఎన్నడూ మర్చిపోదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ ఎంతో గొప్పది. కానీ ఆ ప్రేమ కన్నా కూడా యేసయ్య ప్రేమ ఇంకా గొప్పది. ఈ దుర్దినాల్లో ఎంతో మంది తల్లులు వారి బిడ్డల్ని హతమారుస్తా ఉన్నారు. లోకరీతిగా ఉన్న తల్లులు వాళ్ళ స్వార్థం కొరకు చూసారా. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, ప్రియ దేవుని బిడ్డ, దైవత్వములో ఉన్న తల్లులైతే ఆ అనుభవంలో ఉండరు. కానీ అవును, తల్లి ప్రేమ గొప్పది. తల్లి ప్రేమను మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమకు ఏది సాటి రాదు. ఎవరి ప్రేమ సాటి రాదు. యేసయ్య ప్రేమను మనము కొలవలేం. యేసయ్య ప్రేమ అవధులు లేని ప్రేమ, అంతము లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోనని ఈ ఉదయకాలం వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఎవరైనా నిన్ను మర్చిపోయారేమో, ఎవరైనా నిన్ను విడిచిపెట్టారేమో, నీవు ఉన్న పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను మరిచిపోలేదని, ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోజాలనని. ఒకవేళ నీ రక్త సంబంధులు, నీ సన్నిహితులు నిన్ను మరవచ్చేమో, బట్ నేను మరువను, నేను నిన్ను విడువను అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ పరిస్థితులను చూస్తున్న దేవుడు, నీ పరిస్థితుల నుంచి, నీ శ్రమల నుంచి, నీ శోధన నుంచి, నీ వ్యాధి నుంచి, నీ కన్నీటి నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడు. నీ పరిస్థితులను మార్చివేసే దేవుడు.
ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీవు శ్రమ పొంది ఉండవచ్చు. ఈ రోజు నీవు దుఃఖంలో ఉండి ఉండవచ్చు. ఈ రోజున నీవు కోల్పోయి ఉండవచ్చు. ఆయన అంటున్నాడు కదా, ఆయన యొక్క బిడ్డలు ఏ విధంగా ఉంటారు? నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిత్యము ఆయన ఎదుట మన ప్రాకారములు ఉన్నవి. ఆయన మన స్థితిగతులు ఎరిగిన దేవుడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఈ ఉదయకాలము ఏ పరిస్థితులను బట్టి చింతిస్తున్నా, నా అనేవారు నన్ను విడిచిపెట్టారు, మర్చిపోయారు. నా ప్రభు నన్ను చూడటలేదా? నా యొక్క శ్రమను చూడటలేదా? అని ఒకవేళ కృంగిపోతున్న ప్రియ దేవుని బిడ్డ, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను మరువను. నేను నిన్ను విడిచిపెట్టను. నీవు నా ప్రియ సొత్తువు. నీవు నాకు విలువైన వాడవు, విలువైన దానవు అని మరి ఒకసారి ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభు ప్రేమ మనకున్నది. ప్రభు యొక్క సంరక్షణ మనకు ఉన్నది. ప్రభు యొక్క ఆశీర్వాదం మనకు ఉన్నది. ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు. ఆయన మనకు విడుదలనిచ్చే దేవుడు. ఆయన మనలను స్వస్థపరిచే దేవుడు. ఆయన మనలను బాగు చేసే దేవుడు. మనము ఎక్కడ కృంగిపోయామో ఆ పరిస్థితుల నుంచి ఆయన మనలను లేపి నిలబెట్టే దేవుడు. ముందుకి నడిపించే దేవుడు. ఆగిపోక సాగిపోయే అనుభవంలో ప్రభువుని మన ముందు పెట్టుకొని ప్రభువుని స్తుతిస్తూ, అవునయ్యా నీవు నన్ను మరువని దేవుడవు, నన్ను విడువని దేవుడవు, మరి ఒకసారి నీ యొక్క వాగ్దానం నాకు అనుగ్రహించావు అని ప్రభువుని స్తుతిస్తూ గనపరుస్తూ ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో చంటి బిడ్డను తన తల్లి మరచునేమో, కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను అని వాగ్దానం ఇచ్చిన దేవ, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను అంటున్నావు. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. అవునయ్యా, విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు, మరువని దేవుడవు. మనుషులు మరవచ్చు, విడవచ్చు. నీ ప్రేమలో మార్పు లేదు. నీ ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు లేదు నాయన. మా శ్రమను చూచిన దేవుడు, మా దుఃఖమును చూచిన దేవుడు, మా పరిస్థితులను మార్చివేసే దేవుడు. తండ్రి, ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో తండ్రి నాయన, నా ప్రభు చూడటలేదేమో అని ఒకవేళ కృంగిపోతూ విచారముతో ఉన్నారేమో, నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, ఏ కార్యం జరగట్లేదు అని కృంగిపోతూ ఉన్నారేమో. అవును ప్రభువా, నీ బిడ్డలను మీరు దర్శించినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడవు, నువ్వు మరువని దేవుడవు, విడువని దేవుడవు. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ బిడ్డలను నీ శక్తి కలిగిన వాక్కుల చేత మీరు ధైర్యపరిచినందుకు వందనాలు నాయన, ఆదరించినందుకు వందనాలు. నీ ప్రేమ గొప్ప ప్రేమ, నీ ప్రేమ కల్మషం లేని ప్రేమ, నీ ప్రేమ మా కొరకు నీ ప్రాణమునే అర్పించిన ప్రేమ. నీ ప్రేమను బట్టి నీ బిడ్డలను ధైర్యపరిచి ఆదరించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.